అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరంలో మే నెలలో సంకటహార చతుర్థి ఎప్పుడు ఏ రోజున వచ్చింది, చవితి తిథి ప్రారంభం మరి ముగింపు సమయం ఎప్పుడు, ఈ నెలలో ఆ గణనాథుని కొలిచేటువంటి పీఠం పేరు నామం పేరు ఏమిటి, చంద్రోదయ సమయం ఎప్పుడు, సమర్పించాల్సినటువంటి నైవేద్యాలు ఏమిటి, ఇలా ప్రతి ఒక్కదాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది. ముందుగా సంకటహార చతుర్థి అంటే ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాము. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేదే సంకటహార చతుర్థి వ్రతము. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. ఒకవేళ సంకష్టహార చతుర్థి మంగళవారం కాని వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైనటువంటి పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహార చతుర్థి వ్రతంని ఆచరించడం వలన జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసేటువంటిలోనూ సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి. ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు అంటే సూర్యాస్త సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజుని సంకటహార చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజుని సంకటహార చవితిగా గమనించాలి. ఇంకితను కలిగి ఉన్నటువంటి సంకటహార చతుర్థి ఈ నెలలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామా. 2024 సంవత్సరము వైశాఖ మాసము మే నెలలో సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే, ముందుగా చవితి తిథి ప్రారంభం మరి ముగింపు సమయం చూసుకున్నట్లయితే చవితి తిథి ప్రారంభము 26 మే 2024 ఆదివారం రోజున సాయంత్రం 5:56 నుంచి 27 మే 2024 సోమవారం రోజున సాయంత్రం 4:53 వరకు చవితి తిథి ఉంటుందండి. పంచాంగం ప్రకారము 2024 మే నెలలో వైశాఖ మాసంలో వచ్చేటువంటి సంకటహార చతుర్థిని జరుపుకోవాల్సినటువంటి తేదీ 26 మే ఆదివారం రోజున జరుపుకుంటామండి. ఈ నెలలో ఆ గణనాథుని కొలిచేటువంటి పీఠం పేరు శ్రీ చక్రపీఠము. నామం పేరు చనక్రరాజ ఏకదంత గణపతి అనేటువంటి నామంతో పూజించాలండి. చంద్రోదయ సమయము 26 మే 2024 ఆదివారం రోజున రాత్రి 10:12 ఈ రోజున సమర్పించాల్సినటువంటి నైవేద్యాలు అటుకులు, బెల్లము, పాయసము, కుడుములు, పరమాన్నము, ఇలా మనకి ఏది వీలైతే దాన్ని మనము నైవేద్యంగా నివేదించాలండి. ఈ రోజున వీలైతే కనుక కుడుములని కానీ ఉండ్రాళ్ళని కానీ నైవేద్యంగా చేసుకొని ఆ గణనాథునికి సమర్పించడం వలన మనకి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. సో చూసారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నేను వీడియోస్లో తెలియచేసేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి ఉపయోగపడిద్ది అనుకున్నట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. మన ఫర్దర్ వీడియోస్లో సంకటహార చతుర్థి రోజున అసలు పూజా విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి, ముడుపు ఎలా కట్టుకోవాలి, చంద్రునికి ఆర్ఘ్యం ఎలా సమర్పించుకోవాలి, ఇలాంటి అంశాలన్నింటితోటి ఇంకొక వీడియో ద్వారా మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.